మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ విభాగాల నుంచి 66 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఉద్యమకారుల అభ్యర్థన పత్రాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. ఉద్యమకారులను గుర్తించి పోరాటానికి త్యాగాలకు న్యాయం చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా వైరా జలాశయం నీటిని ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ విడుదల చేశారు. సీతారామ ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని మళ్లించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాగర్ ఎడమ కాలువ మరమ్మతు పనులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. రక్తంతో పంటలు పండిస్తామని ముఖ్యమంత్రి మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. హైదరాబాద్ లోని హైదర్ బస్తీలో 160 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ నోట్బుక్స్ పంపిణీ చేశారు. భవిష్యత్తుకు విద్య ఎంతో ప్రధానమైందని ఎమ్మెల్యే అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో మహిళా సంఘం భవనాలని సీసీ రోడ్లను ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. నేరాల అదుపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో కాళేశ్వరం జోన్ నుంచి క్రీడాకారులు 48 పతకాలు సాధించారు. పోలీసు క్రీడాకారులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. రాష్ట్ర అభివృద్దే ప్రభుత్వం లక్ష్యమని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వడి నర్సింగారావు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అభివృద్ది పనులను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా మంతెనలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు. పట్టణ అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ బోడ్నాల శ్రీనివాస్ కోరారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు జూలై 14న నిర్వహిస్తున్నట్లు బీటీయూఎఫ్ తెలంగాణ చైర్మన్ మల్లేశం తెలిపారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వస్తారని తెలిపారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఎస్హెచ్ఓ సిఐ సీతయ్య ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. అందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారంలో అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 1250 కిలోల రాగి తీగను దొంగిలించినట్లు దొంగలు ఒప్పుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో పనిచేసే సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. కార్మికులకు నెలకు 26,000 చొప్పున వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా లింగంపల్లిలో కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు గంజాయి మత్తులో 75 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు. నిందితుడు రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 నిందితులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.